బిజినెస్ అనే ఈ పదానికి పాజిటివ్గా అన్నా కూడా నెగిటివ్ టాక్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకేమో తెలియదు కానివ్వండి, మన ఈ సొసైటీ ఉద్యోగస్తులకి ఇచ్చే విలువ బిజినెస్ చేసేవారికి ఎవరు. అందులోనే ఎవరైనా కొత్తగా బిజినెస్ చేస్తాం అనుకుంటుంటే వారిని ప్రోత్సహించే వారికన్నా కూడా డిమోటివేట్ చేసి వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏమంటారంటే, నీకెందుకురా బిజినెస్, నీలాగా పెద్ద పెద్ద వాళ్ళు బిజినెస్లు చేసి తలకిందులు అయిపోయారు, నువ్వేం బిజినెస్ చేస్తావురా అంటూ డిమోటివేట్ చేస్తారు. అలాంటి ఎంతోమంది మాటలను వింటూ నాకున్న పట్టుదలతో, కృషితో నా యొక్క ఐడియాలజీని ఒక గ్రౌండ్ రియాలిటీకి తీసుకొచ్చి స్థాపించిందే మా ఈ మిల్మార్ట్ సంస్థ. మా ఈ మిల్మార్ట్ సంస్థని 3 సంవత్సరాల క్రితం నేను మా విలేజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. మా మిల్మార్ట్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, ఏవైతే రూరల్ విలేజెస్, పల్లెటూళ్ళు సిటీస్కి, టౌన్స్కి దూరంగా ఉండి వాళ్ళ యొక్క అత్యవసర సరుకులు వాళ్ళు ఎక్కువగా సిటీస్కి రావడం జరుగుతుంది. వాళ్ళకి సరిగ్గా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉండవు అనమాట. అలాంటి వారి యొక్క ఇబ్బందులను గుర్తించి వారి కోసం రూపొందించిందే మా ఈ మిల్మార్ట్ మినీ సూపర్ మార్ట్ వెహికల్. మా ఈ వెహికల్ ద్వారా ఎవరైతే ఎక్కువగా పల్లెటూరులో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయో వారికి కావాల్సిన అత్యవసర సరుకులు వారి యొక్క ఇంటి ముందుకి తీసుకెళ్లి అతి తక్కువ ధరలకు వాళ్ళకి విక్రయించడం జరుగుతుంది. నా ఈ ప్రయాణంలో నాతో పాటు ఇంకో 10 మందికి ఉపాధి కల్పించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా ఈ జర్నీలో సహకరించిన నా బంధుమిత్రులకి మరియు నా శ్రేయోభిలాషులకి మరియు నా కస్టమర్ దేవుళ్ళకి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మమ్మల్ని ఇలాగే ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారు మా ఈ బిజినెస్ పేజ్ని లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.